శ్రీగురుభ్యో నమః. ఆది కాలము నాటి నారాయణుండై ఋషుల మార్గానికే కొత్త బాటను చూపి, నీటిని నేలను గాలిని వ్యోమాన్ని అగ్ని సంస్పర్శతో ఆదరించిన స్వామి శ్రీ స్వామి వెంకయ్య స్వామి, మన స్వామి వెంకయ్య స్వామి. శ్రీ స్వామి వెంకయ్య స్వామి, మన స్వామి వెంకయ్య స్వామి. స్వామితో సుమారు 30 సంవత్సరాల అనుబంధం కలిగిన గోపాలయ్య గారి గురించి ప్రస్తుతం వివరించుకుంటున్నాము. మన పరిశోధనలో ఎంతోమంది జరిగిన ఎన్నో సంఘటనలకి ఈ గోపాలయ్య ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. చెర్లోపల్లికి చెందిన పయ్యావుల అనసూయమ్మ తన చిన్ననాటి విషయాలన్నీ గుర్తు చేసుకున్నారు. ఒకసారి 1979లో ఒకసారి స్వామివారు ఇంటికి వచ్చినప్పుడు ఆ రాత్రంతా స్వామి ఆగు ఆగు అని పెద్దగా అరుస్తూ ఉన్నారు. ఓం నారాయణ ఆది నారాయణ. స్వామి మాది తలుపూరు దగ్గర చెర్లోపల్లి మా నాన్నగారిది. మా తాతయ్య వెంకటాద్రి నాయుడు, మా నాన్నమ్మ శుభలక్ష్మమ్మ, మా నాన్నగారు శేషవ నాయుడు, శ్రీనివాసుల నాయుడు అన్నల తమ్ముళ్ళండి. స్వామి ఎప్పుడూ మా ఇంట్లో ఉండేవాడు. మాకు తెలిసినప్పటి నుంచి, తెలియక ముందు కూడా అక్కడే ఉండేవాడంట. మా నాన్నమ్మ చెప్పేది. ఎప్పుడు మా నాన్నమ్మ వాళ్ళకి బంధువులుగా ఉండేవాడంట స్వామి. ఎప్పుడు అక్కడుండి అన్నీ ఏదో చెప్తా ఉండేవాడంట. ఎక్కడికన్నా పొమ్మంటే వెళ్ళేవాడంట, వచ్చేవాడంట. సేతిగాళ్ళకి వాళ్ళకి అన్నం పెడితే అవి తీసుకొని తినేవాడంట. ఎందుకు అట్ట తింటువు అంటే సర్వం జగన్నాథం అమ్మ అనేవాడంట స్వామి. తర్వాత మాకు తెలిసినాక కూడా స్వామి బాగా తిరిగేవాడు. ఎప్పుడు మా ఇంట్లో గుండం వేసి మా ఇంట్లోనే ఉండేవాడు. చాలామంది వచ్చేవాళ్ళు స్వామితోటి. అందరూ వస్తే మాకు పండగలాగా ఉండేది. భోజనాలు పెట్టేవాళ్ళు. మా నాన్నమ్మ అదేంట్రా ఇదేంట్రా అంతా మాట్లాడేది. మాకు అందరికి మంత్రం ఇచ్చేది, అందరిని గురించి అడిగేది. అయితే మా నాన్నగారికి చాలా చెప్పాడు స్వామి, అవన్నీ ఆచరించలేదు, అందుకని కొంచెం వాళ్ళు నష్టపోయారు. తర్వాత రోసిరెడ్డి గారని, చలమానాయుడు, రమణయ్య, నాగయ్య, గోపాలయ్య అందరూ ఉండేవాళ్ళు. మేమంతా చిన్నపిల్లలప్పుడు సోమవాస్తనుడంటే ఒక పండగలాగా ఉండేదండి మా ఇంట్లోనూ. మా ఊరోళ్ళంతా మా ఇంట్లోనే ఎక్కువ గుండాలు వేసేవాళ్ళు, ఎక్కువ వచ్చేవాళ్ళు. అందరూ వచ్చిన జనాలకి అందరికీ భోజనాలు మా వాళ్ళే పెట్టేవాళ్ళు. అసలు సోమవాస్తుండడు అంటే మాకు ఎంతో ఇదిగా ఉండేవాళ్ళు. 1979 స్వామి మా ఊర్లో ఉన్నాడు. అప్పుడు మా పాప చిన్న పాప. అప్పుడు స్వామి ఒకసారి రాత్రిపూట లేచి కేకలేస్తున్నాడు. ఎందుకంటే ఆగు 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 అంటున్నాడంట. మా నాన్న వాళ్ళ నుండి ఏంటి స్వామి అరుస్తున్నాడు అంటుంటే, గోపాల ఏందో స్వామి పైకి చూసి ఆగు ఆగు అంటున్నాడు అని చెప్పి అన్నాడు. తెల్లవారి ఇక్కడ సైదాపురం దగ్గర ఒక ప్రమాదం, బస్సు మునిగిపోయింది అక్కడ కాలం వచ్చి. అది ఆగు ఆగు అంటున్నాడండి స్వామి. తెల్లవారి బస్సు నీళ్ళల్లో మునిగిపోయి కొట్టుకోపోయింది. జనాలంతా చాలా నష్టమయ్యారు. అప్పుడు 1979లో. అది గొప్ప విషయం. అది అట్లాంటివి మనకు 2-3 ఉన్నాయి. ఆయన అట్లా చూసి ఆగు ఆగు అన్నారట స్వామి. ఎందుకు అంటున్నారో తెలియదు. తర్వాత విచారిస్తే పక్క ఊళ్ళో బస్సు క్రమంగా వరద వెల్లువలోకి జారిపోతూ ఉంది. ఆ క్రమంలో స్వామి ఆదేశం ఇచ్చారు. కానీ వాళ్ళ పూర్వపుణ్యం ఏమైందో ప్రమాదం జరిగింది. కానీ ఇంకొక విచిత్రం చెబుతాను. ఏమయ్యా వెంకటేశ్వరం కాపాడకూడదా అని అంటే ఆయన కాపాడగలడు. అయితే ఆ విధంగా ఎందుకు జరిగిందనేది వెంకటేశ్వరం మాత్రమే చెప్పగలడు. ఆయనైతే చెప్తారు. అనసూయమ్మ గారు మనకు చాలా ఆత్మీయమైన సోదరి. ఇవేం చెప్పింది, చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంటికి స్వామివారు వచ్చేవారని. ఈ విషయంలో 2 వెర్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, స్వామి ఎన్నో గ్రామాలలో ఎంతోమంది ఇళ్లకు వెళుతూ ఉండేవారు, అగ్నిహోత్రం వెలిగించేవారు. మొత్తం మనకి తెలిసిన, మనకి ఇంతవరకు అందుబాటులో వాళ్ళు స్వయంగా చెప్పిన అందరినీ కనుక కలుపుకుంటే స్వామి కనీసం ఒక 1000 సంవత్సరాలు ఉండాలి. అంతకాలం ప్రతివారు మా ఊర్లో స్వామి ఉన్నారని చెప్పారు. కారణం ప్రేమ, కారణం నమ్మకం. అంటే స్వామి పట్ల వాళ్ళకున్న భక్తి ప్రపత్తులు అందులో ఉంటాయి. ఆయన ఒకసారి వచ్చి వెళ్ళినా ఆ జ్ఞాపకం లోపల ఎంతో కాలం ఉందని మనం అనుకోవచ్చు. సరే, వాళ్ళ విషయంలో ఏం చేశారు? ఆయన వచ్చేవారు, ఆత్మీయంగా ఉండేవారు. వాళ్ళ ఇళ్లలో పండుగలాగా స్వామి రాకను గుర్తు చేసుకునేవారు. అక్కడ ఒక ప్రమాదం, ఒక బస్సు ప్రమాదం నిరోధించబడిన విషయం కూడా అమ్మాయి చెప్పారు.
అట్లాంటిదే ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాం. స్వామి రాజపద్మాపురంలో ఉన్నారు. ఆయన ఏం చేశారంటే ఒకరోజు ఆగమని ఆ అగ్నిగుండం ఎదుట కూర్చున్న స్వామి ఏదో ఒక ప్రమాదాన్ని నిరోధిస్తున్నట్టు ఆయన మాట, ఆయన తీరు కనిపించింది. మీరు ఎప్పుడైనా మద్రాసు వెళ్తే కారనోడై అని ఒక ఊరు వస్తుంది మద్రాసుకి యువతల. ఆ కారనోడై దగ్గర ఒక పెద్ద బ్రిడ్జి ఉంది. అది ఒక నది మీద ఉంది. ఆ బ్రిడ్జి చాలా కాలం పూర్తి కాలేదు. అదిగాక ఒకసారి కట్టిన వెంటనే అది కూలిపోయింది. సరిగ్గా ఆ రోజు కారనోడై బ్రిడ్జి కూలేటప్పుడు వెంకటస్వామి అక్కడ చేరి అనన్యంగా ఆర్తత్రాణ పరాయణుడై దాన్ని నిరోధించారు. తమాషా ఏంటంటే ఆ బ్రిడ్జి కూలింది కానీ ఎవ్వరికి ఏమి జిఎన్టీ రోడ్లో చిన్న ఇబ్బంది కూడా జరగలేదు. మహాత్ముల తపస్సు ఎంత గొప్పదో దాని యొక్క రుజువు అక్కడ జరిగిందని ఆనాటి భక్తులందరూ అనుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు దానికి పటిష్టమైన బ్రిడ్జి పెట్టారు. అక్కడే ఒక టోల్ గేట్ కూడా పెట్టారు. ఎప్పుడైనా మీరు అలా వెళ్ళినప్పుడు స్వామి యొక్క దివ్యత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మద్రాసుకి వెళ్ళే ముందే వస్తుంది అది. కారనోడై బ్రిడ్జి అంటారు దాన్ని. ఆ విధంగా ప్రపంచానికి తెలియని ఎన్ని అపురూపమైనటువంటి ఆవిష్కరణలు, అనుగ్రహానికి గుర్తులైన ఎన్నో విషయాలు స్వామి యొక్క జీవితంలో ప్రపంచానికి తెలియనివి కూడా ఉండవచ్చు. ఏది ఏమైనా ఘనతరమైన ఆయన కరుణకు, ఆశీస్సుకు నమస్కరించడమే మన విధి. ఇనుకుర్తికి చెందిన మన్నవరపు జయలక్ష్మి ఈ స్కైలాబ్ పడినప్పుడు స్వామివారు సిద్ధలై కొండ దగ్గర పైకి చూస్తూ రథం ఆపాలయ్యా, రథం ఆపాలయ్యా అంటూ ఉండేవారని, గొలగముడికి చెందిన కొరకూటి బుజ్జయ్య నాయుడు గోపాలయ్యతో, అయ్యా ఏంది స్వామి రథం ఆపండి రథం ఆపండి అంటున్నాడు అని అంటే, అప్పుడు స్వామి ఉండి మీకు కనపడటం లేదా పైన రథం పోతుంది, అది ఆపాలయ్యా మనము అని చెప్పారని, ఆ తర్వాత అది స్కైలాబ్ అని తెలిసింది. స్వామివారి దక్షిణ సముద్రంలో పడిపోద్ది, మనకే ప్రమాదం లేదని చెప్పటం, ఆ విషయాలన్నీ ఈ జయలక్ష్మి గుర్తు చేసుకున్నారు. ఈ స్కైలాబ్ పడద్దే అనే ముందు స్వామి సిద్ధలై మడుగని కలిచాడు దగ్గర. అక్కడ పోయినాం. అక్కడ ఎవ్వరు లేరు. దేవాలయం ఒక్కటే మడుగు. ఆడ పోయి 3 నెలలు ఉన్నాం. 3 నెలలు ఉండేటప్పుడు ప్రతిరోజు పెద్దగా అరిసేది, అబ్బా రథం ఆపాలయ్యా, రథం ఆపాలయ్యా అంటుండేది. ఆ రథం అనేది ఏందో అర్థమయ్యేదిలే. కొరకుటి బుజ్జినాయుడు ఆయన వచ్చి, గోపాలయ్య ఏంది స్వామి ఎంతసేపు రథం ఆపాలంటాడు, ఏం రథం ఒక రొంత కొనుక్కోవయ్యా అనేది. అప్పుడు స్వామి రథం రథం అంటాడు. అబ్బో మీకేం కనపడలేదంట, పైన పోతుందయ్యా రథం, దాన్ని ఆపాలయ్యా మనం అనేది. ఆ విధంగా అరిసి అరిసి 3 నెలల తర్వాత అబ్బా ఇకన దక్షిణ సముద్రంలో పారేసినమయ్యా రథాన్ని, ఇకన స్నానం చేసి ఉడికి నీళ్ళు కాయండయ్యా తాగదామనండు. అప్పుడు వేడి వేడిగా కాసి కర్రకి చుమ్ము గట్టి ఆ తెల్లే నీళ్లు పోస్తా ఉంటే అబ్బా అబ్బా అనేవాడు. మేము ఆశ్చర్యపోయేది, ఇంతలా వేడి స్వామి ఎక్కడ బొబ్బలు పోతాయంటే, గోపాలన్న అనేది అమ్మో చల్లగా నీళ్లు పడితే ఒప్పుకోడు, చినుకు పడితే ఒప్పుకునేదిలే. అంతలా వేడి నీళ్ళు ఆనందంగా కళ్ళు మూసుకొని స్నానం చేసేది. అప్పుడు వేడి నీళ్ళు కాసి పోస్తే, ఆ రథం ఏందో నాయన ఒక మాట చెప్పమా అంటే, ముందు ముందు మీరే తెలుసుకుంటారులయ్యా అన్నాడు. అప్పుడు స్కైలాబ్ పడద్దంటే, స్కైలాబ్ అంటే ఏందో బుజ్జమ్మ స్కైలాబ్ అంట అని ఆశ్చర్యంగా అనుకునేవాళ్ళు. అందరూ కోళ్ళు కుక్కలు అన్నీ కోసుకొని, మా నాన్న అయితే నాయన మేము స్వామి సన్నిధిలో ఉన్నాం, స్వామి కాడ పోయినా పర్వాలేదు, మా అన్నకి చిన్న అమ్మాయి పాప ఉంది, మీరు పాపని తీసుకొని తిరుపతికి పోండి నాయన, అక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర పడదు, అక్కడ మీరు బతికుంటారు, మేము పోయినా మీరు రాండి మళ్ళీ ఇక్కడికి అని చెప్పేది. స్వామి ఏంది స్వామి ఏందో పడుతుందంట, అందరూ చచ్చిపోతారంట. అయ్యో మనం 6 నెలలకు ముందు దక్షిణ సముద్రంలో బారేసిండా, మనకేం భయం లేదయ్యా అనేది. వీళ్ళందరూ అనేదా, ఈ రామస్వామికి ఒక పిచ్చి, ప్రతి విషయం పోయి స్వామిని అడుగుతాడు. ఆయన ఏందయ్యా పారేసేదా, అది ఒక గ్రహం, అది ఉపగ్రహాన్ని పైకి వదులుంటే అది ఆడబడే దేవుడికి తెలియక అందరూ చూస్తా ఉన్నారు శాస్త్రజ్ఞులు, స్వామి ఏందయ్యా పారేసేది అనేది. మా నాన్న అనేదా, అయ్యా మీరు ఎన్నన్నా చెప్పండి, మాకు ఆయన చెప్పిందే వేదవాకు, నారాయణమూర్తి ఆయన మాటే మాకు చాలయ్యా అన్నాడు. సరిగ్గా మేమందరం భరద్వాజ మాస్టర్ గారి ఆధ్వర్యంలో స్కైలాబ్ పడేటప్పుడు ఒక మిత్రుడి పెళ్లి చేస్తున్నాం. మాస్టర్ గారు దానికి దగ్గరుండి సమస్తాన్ని ఆ రోజు నిర్వహించారు. కరెక్ట్గా 11 గంటల చిల్లర ఎప్పటికీ
జిఎస్ ప్రకాష్ రావు చెప్పాడు ఇప్పుడే పడింది అని. మా స్నేహితుడు అప్పుడే మంగళసూత్రం కట్టాడు. అప్పుడు తెలిసింది ఏమైందట అంటే అందరూ భయంకరంగా భయపడిపోయిన సందర్భం అది. ఈనాడు పేపర్లో అయితే గత కొన్ని నెలల ముందు నుంచి ఏ క్షణానికి ఏమైద్దని ప్రతివాడి నెత్తినా పడుతుందని ప్రతివారం భయపడ్డాం. ఏం కాలేదు. ఎక్కడో ఆస్ట్రేలియాలో అది ఎక్కడో కొద్దిగా పడితే 4 గొర్రెలు పక్కకి వెళ్ళాయట. ఏందని చూస్తే అదేదో చిన్న రాకెట్ యొక్క దానికి సంబంధించిన అవశేషం. అది మాత్రం ఎంతో భయపెట్టిన సందర్భం అది. స్వామి మాత్రం ముందే చెప్తారు ఏం కాదు అని. ఆ విధంగా అనుగ్రహపరాయణుడైన స్వామిని జ్ఞాపకం చేసుకునే ఈ పవిత్రమైన సత్సంగానికి, పావనమైన ఈ సందర్భంలో మీ అందరిలో ఉండేటువంటి వారి కృపకు, కరుణకు నమస్సుమాంజలి ఘటిస్తూ సత్సంగం కొనసాగించు.